లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక దృష్టి లోపాల్ని ఇట్టే సరిచేస్తున్నారు డాక్టర్లు. అయితే లేజర్ కిరణాలతో కంట్లో ఇన్ఫెక్షన్లు, అల్సర్ల వంటి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. అయితే వీటికి కూడా చెక్ పెట్టేస్తూ మరింత సునిశిత్వం, ఖచ్చితత్వంతో కూడిన సిల్క్ సర్జరీ నేడు అందుబాటులోకి వచ్చేసింది. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీతో సానుకూలతలు ఎన్నో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. దృష్టి లోపాల్ని అత్యంత ఖచ్చితత్వంతో సరిచేసే అధునాతన సిల్క్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ సర్జరీ అంటే ఏంటి? దృష్టిలోపాల్ని ఇది ఎలా సరిచేస్తుంది? సిల్క్ అంటే స్మూత్ ఇన్సిషన్ లెంటిక్యులర్ కెరటోమెల్యూసిస్. పిఆర్కేతో మొదలుపెట్టిన ప్రొసీజర్స్ అంటే డైరెక్ట్గా కార్నియా మీద మనం లేజర్ చేసేవాళ్ళం. అది ఫస్ట్ ప్రొసీజర్స్ పిఆర్కే నుంచి మనము లేసిక్ వచ్చాము. లేసిక్ అంటే మైక్రో కెరటోమ్ అంటే బ్లేడ్ యూస్ చేసి కానీ ఫెమ్టో లేజర్ యూస్ చేసి కానీ ఒక చిన్న ఫ్లాప్ క్రియేట్ చేసేవాళ్ళం. దీని దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ అడ్వాన్స్మెంటే ఈ లెంటిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్. లెంటిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్లో దాదాపుగా 12 సంవత్సరాల క్రితం కార్ల్ జైస్ వాళ్ళు స్మైల్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఇంకా అడ్వాన్స్డ్గా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు ఇప్పుడు సిల్క్ని ఇంట్రడ్యూస్ చేశారు. సిల్క్లో మనకి స్మూతర్, ఫాస్టర్ అండ్ క్విక్కర్ రికవరీ. అది ఎట్లా ఉంటుంది? స్మూతర్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఈ లేజర్లో మనము ఈచ్ లేజర్ స్పాట్, ఒక్కొక్క లేజర్ స్పాట్ మనకి 150 నానో సెకండ్స్ మరియు 50 నానో జౌల్స్ కంటే తక్కువ టైంలో అయిపోతుంది. అంటే మనం చేయాల్సిన పనిని అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఎనర్జీ యూజ్ చేసి ఫినిష్ చేస్తుంది. అన్నప్పుడు ఏమవుతుంది, మనకి చుట్టూ ఉన్న టిష్యూ డ్యామేజ్ అంటే పైన పక్కన ఉన్న టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. అలానే ఈచ్ లేజర్ స్పాట్ కంటిగ్యూస్గా ప్లేస్ అయి ఉంటాయి. అప్పుడు మనకి టిష్యూ డిసెక్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఫాస్టర్ గురించి మాట్లాడతాం. ఎంటైర్ లేజర్ ప్రొసీజర్ మొత్తం లేజర్ ఫైరింగ్ టైం వచ్చేసి ఓన్లీ 16 సెకండ్స్లో ఫినిష్ అయిపోతుంది. క్విక్కర్ రికవరీ. ఎందుకు క్విక్కర్ రికవరీ ఉంటుంది? సిల్క్ యొక్క ఆ లెంటిక్యూల్ ప్రత్యేకత ఏంటి అంటే అదొక బైకాన్వెక్స్ లెంటిక్యూల్ వస్తుంది, ఈ షేప్లో వస్తుంది అన్నమాట. మనకి ఆ షేప్లో వచ్చినప్పుడు కార్నియా యొక్క డిస్టార్షన్ కానీ షేప్ చేంజ్ కానీ చాలా మినిమల్గా ఉంటుంది. అలానే కార్నియా యొక్క నర్వ్స్ ఇట్లా సైడ్ నుంచి నర్వ్స్ వస్తాయి, ఆ నర్వ్ డ్యామేజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి నర్వ్ డ్యామేజ్ తక్కువగా ఉండడం వలన ఇరిటేషన్ కానీ, పోస్ట్ ఆపరేటివ్గా డ్రై ఐస్ రావడం కానీ, హీలింగ్ డిఫెక్ట్స్ ఉండడం కానీ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీ ఏ విధంగా భిన్నమైంది? లేసిక్ అంటే మనము బ్లేడ్ యూస్ చేసినప్పుడు బ్లేడెడ్ లేసిక్ అని, ఫెమ్టో లేజర్తో చేసినప్పుడు ఫెమ్టో సెకండ్ లేసిక్ అని అన్నాము. దీంట్లో ఒక బుక్ని ఓపెన్ చేసినట్టుగా మనము ఒక సన్నని ఫ్లాప్ని కార్నియా మించి ఓపెన్ చేసి ఎగ్జైమర్ లేజర్ చేసి మళ్ళీ ఆ బుక్ని క్లోజ్ చేసినట్టుగా ఫ్లాప్ని క్లోజ్ చేస్తాము. దీన్నే లేసిక్ అన్నాము. ఈ లేసిక్ ప్రొసీజర్లో మనము అరుదుగా ఫ్లాప్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అంటే ఆ పైన మనం పెట్టిన ఫ్లాప్ మీద చిన్న చిన్న ముడతలు రావడం, దాన్ని మైక్రోస్ట్రయే అని అంటాము. అలానే ఎడ్జ్ ఆఫ్ ద ఫ్లాప్లో నుంచి చిన్న చిన్న ఎపిథీలియల్ ఇన్గ్రోత్స్ అవ్వచ్చు, చిన్న చిన్న సెల్స్ లోపలికి వెళ్ళొచ్చు, వాటిని ఎపిథీలియల్ నెస్ అని అంటాము. అలానే పోస్ట్ ఆపరేటివ్గా ఫ్లాప్కి కింద ఉన్న కార్నియాకి మధ్యలో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని డిఎల్కే అని అంటాము. ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు కానీ గట్టిగా నలిచినప్పుడు కానీ ఫ్లాప్ జరిగే అవకాశం ఉంటుంది, దాన్ని ఫ్లాప్ డిస్లాడ్జ్మెంట్ అంటాము. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ మనము ఈ సిల్క్ ప్రొసీజర్లో చూడము. ఎందుకు అంటే మనం ఆ ఫ్లాప్ అనేది మనం క్రియేట్ చేయట్లేదు కాబట్టి సిల్క్ ప్రొసీజర్లో మనకి ఇలాంటివి ఉండవు. అలానే సిల్క్ ప్రొసీజర్లో మనకి డిసెక్షన్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నప్పుడు
మనం ఎక్కువ మెడిల్ చేసి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా స్మూత్గా అది ఆల్రెడీ కట్ చేసిన లెంటిక్యూల్ని బయటకు తీసుకొని వచ్చేస్తాము. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లాప్ ప్రొసీజర్లో అంటే లేసిక్ ప్రొసీజర్లో మనకి ఆల్మోస్ట్ 300 degrees కట్ వస్తుంది. అదే సిల్క్లో మనం 3 mm అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 60 degrees కట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎపిథీలియల్ డిస్టర్బెన్స్ అనేది కూడా చాలా మినిమల్గా ఉంటుంది సిల్క్లో. సిల్క్ సర్జరీతో ఎలాంటి దృష్టిలోపాల్ని సరిచేస్తారు? సిల్క్ తోటి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనము దగ్గర దృష్టి లోపల అంటే మయోపియాని దగ్గరగా -12 డయాప్టర్స్ మయోపియా వరకు మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. అలానే ఏస్టిగ్మాటిజంని మనం దగ్గరగా -6 డయాప్టర్ ఏస్టిగ్మాటిజం ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది. సిల్క్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? మనం సూటబుల్ పర్సన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏ లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్ చేయాలి అన్నా కానీ ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ని ఉంటాయి. అంటే మనం ఇనీషియల్గా ఐని ఎగ్జామిన్ చేస్తాము, లిడ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, డ్రై ఐస్ ఏమన్నా ఉన్నాయా, కలర్ విజన్స్ ఎట్లా ఉన్నాయి, అలానే పెంటాక్యామ్ అని ఒక టెస్ట్ చేస్తాం. దీనివల్ల మన నల్లగుడ్డి అంటే కార్నియా యొక్క థిక్నెస్ ఎట్లా ఉంది, దాని కర్వేచర్ ఎట్లా ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అలానే కన్పాపని డైలేట్ చేసి కంటి వెనకాల ఉన్న నరాలు అంటే రెటీనా బాగుందా లేదా, దాంట్లో ఏమైనా వీక్ ఏరియాస్ ఉన్నాయా అని చూడడం చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ బాగున్న తర్వాతనే వితిన్ పారామీటర్స్ ఉన్న తర్వాతనే మనము ఏ ప్రొసీజర్కైనా క్లియరెన్స్ ఇస్తాము. ఒకవేళ సపోజ్ మనకి రెటీనాలో ఏమన్నా ప్రాబ్లం కనిపించినట్లయితే, ఏదైనా వీక్ ఏరియాస్ కానీ లాటిస్ డీజనరేషన్స్ కానీ హోల్స్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ మనము వాటిని క్లియర్ చేయాలి, బరాజ్ లేజర్ అని చేస్తాము. అది చేసి సెటిల్ అయిన తర్వాతనే మనము సిల్క్ కానీ అదర్ లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్కి వెళ్ళడం అనేది మంచిది. పెంటాక్యామ్లో మనకి కార్నియా యొక్క థిక్నెస్ మోర్ దాన్ 500 microns ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సిల్క్ ప్రొసీజర్కి క్లియరెన్స్ ఇస్తూ ఉంటాము. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీ అనేది అడ్వాన్స్డ్ సర్జరీ. లేసిక్తో ఉన్న ప్రతికూలతలన్నింటికీ సిల్క్ సర్జరీ చెక్ పెట్టేస్తుంది. అంతేకాదు అత్యంత సునిశ్చిత్వం, ఖచ్చితత్వంతో దృష్టి లోపాల్ని సులువుగా సరిచేస్తుంది.